కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది ఖద్దర్ వర్సెస్ కాకి వ్యవహారం. ఎమ్మెల్యే కూతురి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. విధుల్లో ఉన్న ఎస్ఐని చెంపదెబ్బ కొట్టింది ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య. శ్రీరంగపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో ఈ వివాదం చెలరేగింది. సీసీటీవీలో వెలుగులోకి వచ్చాయి ఈ షాకింగ్ దృశ్యాలు. దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే కుమార్తె ఎంట్రీపై ఈ గొడవ మొదలైంది. గర్భగుడిలోకి వెళ్లిన వెంటనే అనుమతించకపోవడంతో ఎస్ఐతో ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య వాగ్వాదానికి దిగింది. అక్కడ ఆగ్రహంతో ఎస్ఐ సవితను చెంపదెబ్బ కొట్టింది ఐశ్వర్య. వెంటనే తిరిగి ఐశ్వర్యను ఎస్ఐ సవిత కొట్టారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ సవిత ఫిర్యాదు చేశారు. తన కూతురి తప్పు లేదు అని సమర్థించుకుంటున్నారు ఎమ్మెల్యే సురేష్ గౌడ. ఎమ్మెల్యే కూతురైనంత మాత్రాన రెడ్ కార్పెట్ పరచాలా? సామాన్య భక్తులకు ఆటంకం కలిగించాలా? దైవ దర్శనంలోనూ మీ అహంకారం ఏంటి అంటూ కర్ణాటకలో ఖద్దర్ వర్సెస్ కాకి ఎపిసోడ్ తీవ్ర రచ్చ చేస్తోంది. రైట్, ఒక్కసారి మనం విజువల్స్ లో చూద్దాము. అక్కడ పోలీసులతో అక్కడ ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య వాగ్వాదానికి దిగుతుంది. అక్కడ పక్కనే పూజారి ఉన్నారు అండ్ అలాగే భక్తులు కూడా కంటిన్యూగా తరలి వస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అక్కడ పోలీసులతో ఆల్రెడీ వాగ్వాదం చేస్తుంది ఐశ్వర్య. మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. సో అప్పుడు ఆగస్టు 12న భీమా అమావాస్య సందర్భంగా శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కాడ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందరూ వస్తున్నారు అండ్ అలాగే ఎమ్మెల్యే కూతురు కూడా దర్శనానికి వచ్చారు ఫ్యామిలీతో పాటు. ఆమెతో బాబు కూడా ఉన్నారు. అండ్ శ్రీరంగపట్నంలో ఆరతి ఉక్కాడ ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. సో రాత్రి టైం సుమారు 8:15 అవుతుంది. ఆ టైంలో తుమ్కూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శనం కోసం అక్కడికి వచ్చారు. ఆలయానికి వచ్చారు. ఆమె కూడా దర్శనం చేసుకోవడానికి అక్కడ వచ్చారు. పక్కన భక్తులు కూడా వస్తున్నారు కంటిన్యూగా. మీరు విజువల్స్ లో చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు దర్శనానికి వెళ్ళడం కోసం లోపలికి. సో ఆమె గర్భగుడిలోకి వెళ్ళి ప్రయత్నించగా వెంటనే ఆమె అనుమతించలేదు అక్కడ ఉన్న పోలీసులు, ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి. దీంతో అక్కడ విధుల్లో ఉన్న మాల్యా మహిళా పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ సవిత అక్కడే ఉన్నారు. సవిత మీద వెంటనే ఆవిడ వాగ్వాదానికి దిగింది. కంటిన్యూ అవుతుంది వాళ్ళకి వాగ్వాదం. అదే టైంలో మాట పెరిగి ఇద్దరికి కొట్టుకునేదాకా వెళ్ళింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య విధుల్లో ఉన్న ఎస్ఐను పెళ్ళుమని చెంపదెబ్బ కొట్టింది. చాలా క్లియర్గా చూస్తున్నారు. మాట్లాడుతూ ఉండగానే చెంప చెళ్ళు అనిపించింది ఐశ్వర్య. దాంతో అక్కడ ఉన్న మహిళా పోలీస్ కూడా ఊరుకోకుండా వెంటనే రివర్స్లో ఆవిడ కూడా చెంపదెబ్బ కొట్టారు. సో ఐశ్వర్య వెంటనే మాట్లాడుతూ ఉండగానే చెంప చెళ్ళు అనిపించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఐశ్వర్య యాక్షన్ ఊహించలేక ఎస్ఐ ఒక్కసారిగా షాక్ తింది. వెంటనే సెకండ్స్లో తేరుకుని ఎమ్మెల్యే కూతురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది అక్కడే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అండ్ సీసీటీవీ ఫుటేజ్ లో ఐశ్వర్య అండ్ పిఎస్ఐ సవిత మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒక దశలో అయితే ఐశ్వర్య ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కూడా ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఐశ్వర్య పోలీస్ అధికారిని చెంపదెబ్బ కొట్టినట్లు కూడా ఆ వీడియోలో చాలా క్లియర్ గా కనిపించింది. వెంటనే ఎస్ఐ కూడా ఆమెపై చేయి చేసుకున్నట్లు కూడా ఆ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అక్కడున్న ఇతరులు కూడా జోక్యం చేసుకుని ఇద్దరిని విడదీసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఘటన అనంతరం ఎస్ఐ సవిత బి పాటిల్ కైతనహళ్లి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. తనను దూషించడంతో పాటు చెంపదెబ్బ కొట్టి విధులకు ఆటంకం కలిగించారని ఆమె ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే మరోవైపు తన కుమార్తెను పోలీస్ అధికారి దూషించారని ఎమ్మెల్యే బి సురేష్ గౌడ ఆరోపించారు. తన కుమార్తె పోలీసుపై చేయి చేసుకున్న విషయంపై ఈ విషయం అయితే నిజమే, తాను క్షమాపణ చెప్తున్నానని కూడా ఎమ్మెల్యే చెప్పారు దీనికి సంబంధించి. అయితే దీనిపై కౌంటర్ కంప్లైంట్ తీసుకోలేదు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పుడు ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. ఆలయంలో అసలు ఏం జరిగిందన్న దానిపై యాజ్ ఆఫ్ నౌ చర్చ మొదలైంది.